నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 7 నుంచి 20 వరకు యోగాంధ్ర నిర్వహిస్తామన్న సీఎం. కనీసం 1 కోటి మంది పాల్గొనేలా చేయడమే లక్ష్యమని వెల్లడి. సమస్యలన్నీ పరిష్కరించి డిఎస్సి నియామక పత్రాలు ఇచ్చాం. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే సరిపోదని అనిత ఆగ్రహం. మరో గంటలో కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం. కేబినెట్లో సిద్ధరామయ్య, ఖర్గే కుమారులకు అవకాశం. ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 21 మంది దుర్మరణం. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని. G7 సదస్సులో మోదీ, ట్రంప్ భేటీ కానున్నట్లు సమాచారం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం.